అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాజకీయాల్లో పాల్గొనేవారు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ వ్యక్తిగత ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. ప్రయాణంలో మీకు సమస్యలు ఎదురవ్వచ్చు. ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు దానిని క్షుణ్ణంగా చదవాలి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. ఈరోజు ఏకాంతంగా సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. బకాయి ఉన్న మొత్తాలను వసూలు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. పని ప్రశాంతంగా ఉంటుంది. తొందరపాటులో మీరు ఒక ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవచ్చు. చట్టపరమైన అడ్డంకులు ఎదురవ్వచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారం బాగా పురోగమిస్తుంది. స్వదేశంలోను విదేశంలోను సంతోషం వెల్లివిరుస్తుంది. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజు కాబోతుంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి గణనీయమైన ఉపశమనం పొందే అవకాశం ఉంది. మీరు ఇది మిమ్మల్ని తిరిగి క్రీడల్లో పాల్గొనేలా చేయవచ్చు. ఏవైనా కొనుగోలు చేసే ముందు మీ వద్ద ఇప్పటికే ఉన్న వాటితో ఉపయోగించండి. గృహ సంబంధమైన విషయాలకు మరియు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులకు ఈరోజు మంచిది. మీకు అనుకోకుండా అందే ఒక ఆహ్లాదకరమైన సందేశం మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. మీపై అధికారుల నుండి లభించే మద్దతు మరియు ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మీరు పాత స్నేహితులను కలవడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు ఒక మంచి ఆశ్చర్యకరమైన బహుమతి ఇవ్వవచ్చు. పనులు సజావుగా సాగుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఇంటి మరమ్మతులు మెరుగుదల కోసం ప్రణాళిక రూపొందించబడతాయి మరియు వాటిపై పని త్వరలో ప్రారంభం కావచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీరు కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిస్తారు. కష్ట సమయాల్లో ఒత్తిడికి లోనవ్వకుండా పరిష్కారాలు వెతకండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని నష్టాలు రావచ్చు. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. మీకు సన్నిహితంగా ఉన్నవారు వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. దిగుమతి ఎగుమతి వ్యాపారంలో మంచి లాభాలు రావచ్చు. ఒక ఉన్నత అధికారితో లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తితో వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు కూడా హద్దుల్లోనే ఉంటాయి. ఒత్తిడి మరియు ఆందోళన ఇబ్బంది కలిగించవచ్చు. మీకోసం కొంత సమయం కేటాయించుకోండి. ఈరోజు మీరు చేయని పొరపాటుకు మిమ్మల్ని బాధ్యులుగా చేసే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. మీకు సంబంధించిన పత్రాలు, పనుల వివరాలను భద్రంగా ఉంచుకోవడం మంచిది. ఇతరుల మాటలను వెంటనే నమ్మకుండా వాస్తవాలను పరిశీలించి నిర్ణయం తీసుకోండి. కార్యాలయంలో లేదా వ్యక్తిగత వ్యవహారాల్లో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ పనితీరు స్పష్టంగా చూపించే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టాలను నివారించవచ్చు. ప్రేమ సంబంధాల్లో అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడండి. వైవాహిక జీవితంలో సమన్వయంతో వ్యవహరిస్తే సామరస్యం కొనసాగుతుంది. సంబంధాలలో సౌమ్యత మీ బలంగా మారుతుంది. ఉదయం పూట మీరు మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచుకోవాలని ప్రయత్నించవచ్చు. కానీ రోజు గడిచే కొద్దీ అవతలి వ్యక్తి భావాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రేమ సంబంధంలో చిన్న విషయాలను అతిగా పెంచి చూపవద్దు. మీ భాగస్వామి ఆర్థిక లేదా కుటుంబ సమస్యలను ఎదుర్కొంటుంటే సలహా ఇచ్చే ముందు వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోండి. వివాహిత జంటలకు ఉమ్మడి బాధ్యతల గురించి నేరుగా చర్చించడం సముచితంగా ఉంటుంది. కొత్త సంబంధంలో ఉన్నవారు బాహ్య రూపాల కంటే నమ్మకంపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుని అభిప్రాయాన్ని వినడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మొండితనాన్ని వదిలివేస్తే సాయంత్రం సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. పనిపరంగా ఈరోజు ప్రయోజనకరంగా కనిపిస్తుంది. కమ్యూనికేషన్లు, సందేశాలు పంపడం, సమావేశాలు, అమ్మకాలు, క్లయింట్లతో వ్యవహరించడం, రచన, డిజైన్ లేదా ఆన్లైన్ పనుల్లో నిమగ్నమైన వారికి సానుకూల స్పందన లభించవచ్చు. వ్యాపారవేత్తలకు కొత్త ఆర్డర్లు లేదా కొత్త పరిచయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే పత్రాలను సమీక్షించకుండా ముందుకు వెళ్ళిపోవడమే మంచిది. విద్యార్థులు తమ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవాలి. కానీ వారి ఏకాగ్రత చెదిరిపోవచ్చు. మీ చదువుల కోసం చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఇంటర్వ్యూలు, ప్రతిపాదనలు లేదా ప్రజెంటేషన్ల కోసం సిద్ధమవుతున్న వారు తమ భాషను సరళంగా ఉంచుకోవాలి. మీ కెరీర్లో రాహు ఉన్నందున మీకు ఇతరులతో సులభంగా పరిచయం ఏర్పడుతుంది. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం బాహ్య రూపంపైనే ఆధారపడవద్దు. మీ ప్రవర్తనను ఫలితాలతో సమతుల్యం చేసుకుంటేనే మీరు పనిలో గౌరవం పొందుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తన మీ రోజును ప్రకాశవంతం చేస్తుంది. మీకు రావాల్సిన డబ్బు అందుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం
మీ ఒత్తిడిని తగ్గించి మీరు ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఈరోజు మీ అస్తవ్యస్తమైన వైఖరికి మీ ప్రేమైన వారు సర్దుకుపోవడానికి ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు చాలా పనులను పక్కన పెట్టి మీకు ఇష్టమైన కార్యకలాపాలను చేపట్టాలని భావిస్తారు. కానీ పని భారం మిమ్మల్ని అలా చేయకుండా నిరోధిస్తుంది. పగటిపూట మీ జీవిత భాగస్వామితో వాదన తర్వాత మీకు ఒక అద్భుతమైన సాయంత్రం గడుస్తుంది. మీరు మీ రోజును వృధా చేస్తున్నట్లు మీకు అనిపించవచ్చు. కాబట్టి మీ రోజును మరింత మెరుగ్గా ప్రణాళిక చేసుకోండి. ఈరోజు మీకు ప్రత్యేక అవకాశాలను తెస్తుంది. మీ సున్నితత్వాన్ని గుర్తించి దానిని మీ బలంగా మార్చుకోండి. అనుభవాల నుండి నేర్చుకోండి మరియు మీ నిర్ణయాలను విశ్వసించండి. మీలో ఒక లోతైన సత్యాన్ని మీరు కనుగొనవచ్చు. అది మీకు కొత్త మార్గాలను తెరిచి చూపగలదు. ఈరోజు మీకు సన్నిహితులతో ముఖ్యమైన సంభాషణలు చేయవలసిన అవసరం మీకు అనిపించవచ్చు. మీ ఆలోచనలు స్పష్టంగా మరియు శక్తివంతంగా ఉంటాయి కాబట్టి వాటిని పంచుకోవడానికి సంకోచించకండి. మీ భావోద్వేగాలతో మిమ్మల్ని సృజనాత్మక కార్యకలాపాలకు ప్రేరేపించవచ్చు. కాబట్టి కళ లేదా రచనలో మీ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాన్ని వదులుకోవద్దు. ఆరోగ్యపరంగా కొద్దిసేపు ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత కోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి. ధ్యానం మరియు యోగా మీ శక్తిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. మీకు కడుపు నొప్పి, ఆస్తమా, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనారోగ్యకరమైన శరీరం, మనసు అశాంతికి కారణమవుతాయి. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చట్టపరమైన ప్రవర్తనలు ఇబ్బందులను కలిగించవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. నీటికి దూరంగా ఉండడం మేలు. ఈ రాశి వారికి కొంచెం ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న శక్తి మిశ్రమంగా మరియు గందరగోళంగా ఉండవచ్చు. గతంలో మీకు సంతోషాన్నిచ్చిన విషయాలు ఇప్పుడు అంత ప్రభావవంతంగా లేవని మీకు అనిపించవచ్చు. ఈ సమయంలో పాత సంబంధాలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు లేదా సంభాషణ లోపించవచ్చు. విభేదాలను పరిష్కరించుకునేటప్పుడు ఓపికగా ఉండండి. మీకు మరియు మీ ప్రేమైన వారికి మధ్య కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. వాటిని వెంటనే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సమర్థవంతమైన సంభాషణ కోసం మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం చాలా కీలకం. మీ అంతర్గతంలో మీకు కొద్దిపాటి ఆందోళన కలగవచ్చు, కానీ దానిని సానుకూలంగా చూడడానికి ప్రయత్నించండి. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. ఇది అంతిమంగా మీ వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈరోజు మీ తెలివితేటలు మరియు చాకచక్యం మీకు ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది. ప్రణాళికబద్ధంగా చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. భాగస్వామ్యంతో లేదా బృందంగా చేసిన పనులు మంచి ప్రయోజనాలను కలిగించే అవకాశం ఉంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు మీ లక్ష్యంపైనే పూర్తి ఏకాగ్రతతో ముందుకు సాగుతారు. ఈరోజు సహనం మరియు అవగాహన మీకు గొప్ప బలాలుగా నిరూపించబడతాయి. మీ సౌకర్యాలు మరియు విలాసాలు పెరుగుతాయి మరియు మీరు మీ ఇంటి కోసం కొత్తగా ఏదైనా కొనాలని ఆలోచించవచ్చు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించండి మరియు తొందరపడకుండా ఉండండి. మీ పిల్లలతో సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడం మీకే మంచిది. ఈరోజు ఒక రహస్య లేదా గుప్తమైన విషయానికి సంబంధించిన కార్యాచరణ ఉంటుంది మరియు ఉత్సాహం కొనసాగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా మొత్తం పరిస్థితి అర్థం చేసుకోండి. అదృష్టంపై ఆధారపడవద్దు. ఫలితాలు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఓపికగా ఉండి పని కొనసాగించండి. రోజు ధార్మిక విషయాల్లో ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో విషయాలను శాంతియుతంగా పరిష్కరించుకోండి. అనవసరమైన మొండితనాన్ని నివారించండి. మీ భాగస్వామికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మీకు స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. మీ పిల్లలు లేదా ప్రేమ వ్యవహారాల విషయంలో ఓపికగా ఉండండి. తొందరపాటు విషయాలను మరింత దిగజార్చవచ్చు. కాలక్రమేణా అన్ని పరిష్కారం అవుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. అయినప్పటికీ మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గాయాల పాలు కావని జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.